అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, ఈ జ్ఞానము మిమ్ములను శీతలంగా చేస్తుంది. ఈ జ్ఞానము ద్వారా కామ క్రోధాల అగ్ని సమాప్తమైపోతుంది. భక్తి ద్వారా ఈ అగ్ని సమాప్తమవ్వదు అన్న బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, స్మృతిలో ముఖ్యమైన శ్రమ ఏది? తండ్రిని స్మృతి చేసేందుకు కూర్చున్నప్పుడు దేహము కూడా గుర్తు రాకూడదు. ఆత్మాభిమానిగా అయ్యి తండ్రిని స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఇందులోనే విఘ్నాలు వస్తాయి. ఎందుకంటే అర్థకల్పం దేహాభిమానులుగా ఉన్నారు. భక్తి అంటేనే దేహ స్మృతి. అరే చింటూ, మనము ఆత్మలము, పరంపిత పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయాలి అను చింతనే ఇక్కడ మనము చేయవలసి ఉంటుంది. ఎంత స్మృతి చేస్తామో అంత పాపము సమాప్తమవుతుంది. భక్తి మార్గంలో అయితే ఎప్పుడు పాపము సమాప్తమవ్వదు. ఎవరైనా వృద్ధులు మొదలైన వారికైతే ఆంతరికముగా మేము భక్తి చేయమంటే నష్టము కలుగుతోంది, నాస్తికులుగా అవుతాము అను భ్రమ ఉంటుంది. భక్తి అగ్ని వలె అంటుకొని ఉంది. జ్ఞానములో శీతలత ఉంది. ఇందులో కామ క్రోధాల అగ్ని సమాప్తమవుతోంది. భక్తి మార్గంలో మనుషులు ఎంతో భావన ఉంచుకుంటారు, శ్రమ చేస్తారు. బద్రీనాథ్కు వెళ్తారనుకోండి, మూర్తి సాక్షాత్కారం అవుతుంది. తర్వాత ఏమవుతుంది? తక్షణమే భావన కూర్చుంటుంది. తర్వాత నాథుడు తప్ప వేరెవరి స్మృతి బుద్ధిలో ఉండదు. మొదట కాలినడకన వెళ్ళేవారు తండ్రి చెప్తారు, నేను అల్పకాలానికి భక్తుల మనోకామనలను పూర్తి చేస్తాను, సాక్షాత్కారాలు చేయిస్తాను, కానీ నేను వీటి ద్వారా లభించను. నేను లేకుండా వారసత్వం లభించదు. వారసత్వం నా ద్వారానే లభించాలి కదా. వీరంతా దేహదారులు. వారసత్వం రచయిత అయిన ఒక్క తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది. కోపం వలన మనిషి ఇంద్రియ జ్ఞానం కోల్పోయి భావోద్వేగాలను అదుపు చేసుకోలేక తనను తాను నశించిపోతాడు. అన్న, మనము ఈ సృష్టిని పావనంగా చేస్తాము. మొదట స్వయాన్ని పావనంగా చేసుకోవాలి. డ్రామా అనుసారం పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి. అందువలనే వినాశనము కూడా నిర్ణయింపబడి ఉంది. డ్రామాను అర్థం చేసుకొని చాలా హర్షితంగా ఉండాలి. ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్ళాలి. అది మన ఇల్లు. ఇంటికి ఖుషీగా వెళ్ళాలి కదా అని తండ్రి చెప్తారు. ఇందులో ఆత్మాభిమానులుగా అయ్యేందుకు శ్రమ చెయ్యాలి. ఈ స్మృతి యాత్ర గురించే బాబా చాలా నొక్కి చెప్తున్నారు. ఇందులోనే శ్రమ ఉంది. నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయడము సహజమా, లేక ఒక స్థానంలో కూర్చొని స్మృతి చేయడం సహజమా అని బాబా అడుగుతున్నారు. భక్తి మార్గంలో కూడా ఎన్నో మాలలు తిప్పుతారు, రామ రామ అని జపిస్తూ ఉంటారు, కానీ లాభము ఏమీ ఉండదు. భోజనాన్ని తయారు చేయండి, ఇంకేదైనా చేయండి, తండ్రి స్మృతి చేయండి అని బాబా పిల్లలైన మనకు చాలా సహజమైన యుక్తిని తెలియచేస్తారు. అరే చింటూ, తండ్రి చెప్తున్నారు, నా రూపాన్ని కూడా తయారు చేసి తీర్థ నైవేద్యాలు పెట్టి మళ్ళీ నన్ను రాళ్ళు రప్పలలో ఉన్నారు అని చెప్తారు. అందరికన్నా నాకే ఎక్కువ దుర్దశను కలిగిస్తారు. మీరు ఎంత పేదవారిగా అయ్యారు. పేదవారే మళ్ళీ ఉన్నత పదవిని పొందుతారు. ధనవంతులు కష్టంగా తీసుకుంటారు. బాబా కూడా ధనవంతులతో అంత తీసుకొని ఏం చేస్తారు? ఇక్కడైతే పిల్లల పైసతో ఈ ఇల్లు మొదలైనవి తయారు అవుతాయి. బాబా, మా ఒక్క ఇటుకను పెట్టండి, ప్రతిఫలంగా మాకు వెండి బంగారు మహళ్ళు లభిస్తాయి అని భావిస్తారు. అక్కడైతే చాలా బంగారం ఉంటుంది, బంగారపు ఇటుకలు ఉంటాయి. ఇప్పుడే ఇండ్లు తయారవుతాయి కనుక తండ్రి చాలా ప్రేమగా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి. ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. అన్న, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే, సాంగత్య దోషం నుండి మనల్ని మనము చాలా చాలా సంభాలన చేసుకోవాలి. ఎప్పుడూ పతితుల సాంగత్యంలోకి రాకూడదు. సైలెన్స్ శక్తి ద్వారా ఈ సృష్టిని పావనంగా చేసే సేవ చేయాలి. డ్రామాను బాగా అర్థం చేసుకుని హర్షితంగా ఉండాలి. మన సర్వస్వాన్ని కొత్త ప్రపంచం కొరకు బదిలీ చేయాలి. అరే చింటూ, బాబా వరదానం ఏమిస్తున్నారంటే, తండ్రి ద్వారా సఫలత యొక్క
తిలకాన్ని ప్రాప్తి చేసుకునే సదా ఆజ్ఞాకారి హృదయ సింహాసన అధికారి భవ. భాగ్య విధాత అయిన తండ్రి ప్రతిరోజు అమృత వేళలో తన ఆజ్ఞాకారి పిల్లలకు సఫలత యొక్క తిలకాన్ని దిద్దుతారు. ఆజ్ఞాకారి బ్రాహ్మణ పిల్లలు ఎప్పుడు కూడా శ్రమ లేక కష్టము అనే శబ్దము నోటి ద్వారానే కాదు, సంకల్పంలో కూడా రానివ్వరు. వారు సహజ యోగులుగా అవుతారు. అందువలన ఎప్పుడు కూడా వ్యాకుల పడకండి, కానీ సదా హృదయ సింహాసన అధికారులుగా అవ్వండి. దయాహృదయులుగా అవ్వండి. అహంభావమును మరియు భ్రమాభావాన్ని సమాప్తము చేయండి. విశ్వ పరివర్తన యొక్క తేదీ గురించి ఆలోచించకండి, స్వపరివర్తన యొక్క గడియను నిశ్చితం చేసుకోండి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.